ఏఐఏడీఎంకే పుదుచ్చేరి లోక్సభ అభ్యర్థి తమిళ్ జ్వేందన్ విజయానికి యానం ప్రజలు అండగా నిలవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్బలగన్ కోరారు. యానం ఐడీడీఎంకే కార్యదర్శి మంచల సత్య సాయికుమార్ లోక్సభ అభ్యర్థి తమిళ్ జ్వేందన్తో కలిసి ఆయన స్థానిక జీవీఎంసీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకుడు ఉత్సాహవంతమైన మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఏఐఏడీఎంకే పుదుచ్చేరి లోక్సభ అభ్యర్థి తమిళ్ జ్వేందన్కి ప్రజలు అండగా నిలవాలని కోరారు. యానంలో జరుగుతున్న పలు కీలక అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం వారు యానం కనకాలపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించి 2 ఆకుల గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. I hope all Yanam friends and brothers and fishermen community will support me in 2 leaves Irataiyalai in Tamil. As a young contestant, I hope I will do very big good for the people in future, for the poor peoples, and also I would like to stop the drugs inside the Pondicherry, my first phase of the life. Thank you. இப்போ ப்ரைவேட் ஸ்கூலில் வந்து 25% வந்து ஏழை பிள்ளைகளுக்கு இலவச கல்வி எஜுகேஷன் கொடுக்குறாங்க. அது అమలుపడతాడు ஒரு స్టేట్. అది విద్యా చట్టం ప్రకారం విద్యా చట్టాన్ని అసలు అమలు చేయలేని రాష్ట్రం కూడా పుదుచ్చేరి. இந்த மாதிரி பல்வேறு மக்களுக்கு தேவையான திட்டங்களை அமுல்படுத்தாத ஒரு மாநிலம் புதுச்சேரி மாநிலம். ఎన్నో స్కీములు ఈ పాండిచేరిలో అమలు జరగటం లేదు. ఈ ప్రజలకు అవసరమైన ఏవి కూడా చేయకుండా ఉన్న రాష్ట్రం పుదుచ్చేరి. அதே போல் வந்து துறைமுக அபிவிருத்தி திட்டம் அதை அமல்படுத்தலை. விமான நிலைய விரிவாக்க திட்டம் அதை அமல்படுத்தலை. சிறப்பு பொருளாதார மண்டலம் ஒரு 890 ஏக்கர் நிலம் எடுத்து கடந்த 8 ஆண்டு காலமாக அப்படியே டெத் ஆகிடுது. அதை அமல்படுத்தலை. அதெல்லாம் வந்து விவசாயிகளோட விளைநிலம். అదే విమానాశ్రయం అభివృద్ధి కోసమని కొన్ని వందల ఎకరాలు సేకరించారు రైతుల దగ్గర నుంచి. రైతులేమో పంటలు పండించుకోలేకపోయారు. ఆ విమానాశ్రయాన్ని కూడా ఏమీ అభివృద్ధి చేయలేదు. అందుకని చెప్పేసి అదే ఏ విధమైన అందులో కూడా పౌర విమానానికి సంబంధించి కూడా అభివృద్ధి చేయని రాష్ట్రం పుదుచ్చేరి. எல்லாத்தோட ஸ்டேட்டில் வந்து சட்டம் ஒழுங்கு சீர்குலைவு, கஞ்சா, ஸ்டாம்ப் கஞ்சா ஆயில், ஹெராயின், ப்ரௌன் சுகரு, ஆல் ட்ரக்ஸ், పబ్లిక్ సేల్స్ யாரும் తడుగుతుగా అங்கே ఆల్ இல்லை. అన్నీ కూడా గంజాయి కాడి నుంచి హెరాయిన్ దాకా అన్నీ కూడా స్వేచ్ఛగా దొరుకుతున్నాయి రాష్ట్రంలో. దాని గురించి పట్టించుకున్న వాళ్ళు కానీ నిరోధించే వాళ్ళు కానీ లేకుండా పోయారు. ஒரு 9 வயசு சைல்டு அந்த குழந்தைய பாலியல் வன்முறை செய்து அவங்க அது வந்து ஷெட்யூல்டு காஸ்ட் சைல்டு. அந்த பிள்ளைய வந்து இந்த போதை பொருள் சாப்பிட்றவங்க பாலியல் வன்முறை செய்து கழுத்தை நெரிச்சு மூட்டையாக கட்டி சாக்கடையில் போட்டாங்க. அந்த பிள்ளைக்கு இன்ன வரைக்கும் அரசு வந்து நீதி கூட வழங்கலை. இன்னும் வந்து கோர்ட்டில் குற்றப்பத்திரிக்கை தாக்கல் பண்ணலை. ஆனால் பழைய எல்ஜி வந்து 7 டேஸில் வந்து நாங்கள் வந்து தீர்ப்பு அதுக்கு வந்து உரிய தண்டனை வாங்கி கொடுப்போம்னு சொன்னாங்க. கிட்டத்தட்ட 40 நாள் ஆகி போச்சு, எதுவும் பண்ணலை. நெக்ஸ்ட்டு வந்து அந்த குழந்தையோட டெட் பாடி ஹவுஸில் இருக்கும்போது சிஎம், ஸ்பீக்கர், ஆல் மினிஸ்டர், எனிபடி அந்த மலர் வளையம் வச்சு ஒரு மரியாதை செலுத்துவாங்க இல்லை பிள்ளைங்களுக்கு மலரஞ்சலி, அதை செலுத்தக்கூட யாருமே அங்கே போகலை. குறைந்தபட்சம் அந்த பாதிக்கப்பட்ட வீட்டுக்கு ஒரு ஆறுதல் சொல்லக்கூட இந்த அமைச்சரவையிலேருந்து யாரும் அங்கே போகல. அந்த அளவுக்கு ஒரு மனசாட்சியே இல்லாத ஒரு கல்விஞ்சம் மாதிரி ஒரு அவங்களுடைய செயல்பாடு அப்போ இருந்தது. అమ్మాయి తెలుసు కదా ట్రైన్లో పాడేసిన అమ్మాయి సంబంధించి అప్పుడు వెళ్ళి ఏదో పెద్దోళ్ళు చనిపోతే పూలమాలలో అవి పెడతారు కదా, అలా పెట్టేసి వచ్చేసారు తప్ప ఇప్పుడు దాకా మళ్ళా ఇల్లు అంకకు చూసిన వాళ్ళు కానీ వాళ్ళకి సాయం చేసిన వాళ్ళు కానీ లేదు. ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇప్పుడు దాకా ఛార్జ్ షీటు ఫైల్ చేయలేదు. అందుకని మనస్సాక్షి లేని ప్రభుత్వం ఇది అని. ఎన్నికల్లో ఏఐడీఎంకే పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ జి తమిళ్ జ్వేందన్ 34 సంవత్సరాల యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్నోడు. ఈ రాష్ట్రానికి పేద ప్రజలకి ఎంతో చెయ్యాలనే
ఆకాంక్ష, ఆలోచన, ఒక పక్కా ప్రణాళిక ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని యానాం ప్రజలు ఆదరించాలని, ఆదరిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి 19వ తారీఖున జరగనున్న ఎన్నికల్లో మీ అందరూ కూడా మీ ఓటు హక్కుని 2 ఆకుల గుర్తుపై వేసి శ్రీ తమిళవేందన్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. మా ఏఐఏడీఎంకే పార్టీ ఎన్నికల హామీలు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, పుదుచ్చేరిని కేంద్ర ఆర్థిక సంఘంలో లీటరు 75 రూపాయలకి అమ్మేలా సూచిక, అన్ని మెడికల్ కాలేజీలలో 50% సీట్లు ప్రభుత్వ హోదాలో కేటాయించడం, వంట గ్యాస్ 500 రూపాయలకి ఇవ్వడం, ఎంత